అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాదంతో ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంపీటీసీ పుష్పలత గురయ్య, రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శ్రీను, శేఖర్, రాము, హిందూ సంఘాల నుండి సుబ్బారాయుడు, దరిసా వెంకట్రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. నా పేరు పుష్పలత. మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. మేము జేఏసీ తరఫున ఈరోజు నిరాహార దీక్ష వచ్చాము. మాకు రాయచోటి వద్దు రాజంపేట కావాలని చెప్పి నిరాహార దీక్ష కూర్చున్నాము. మనకు అన్ని విధాలా మన ఫ్యూచర్ పిల్లలకు రాబోయే రోజుల్లో మనకు పద్ధతిగా ఉండాలంటే మనకు రాజంపేటనే జిల్లాగా ఉండాలి. లేని పక్షంలో మా కోడూరునన్నా తిరుపతిలో కలపాలి. అందుకని మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. ఇలాంటివి ఇంకా ఉధృతం చేయడానికి మేము అందరం ముందుకు వస్తున్నాము. నాయ బ్రాహ్మణ తరఫున ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయడం అంటే, మీరు చేసిన అనాలోచిత నిర్ణయానికి రైల్వే కోడూరు ప్రజలు, రాజంపేట మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎటువంటి వసతులు లేని, రోడ్డు మార్గం సరిగా లేని, చాలా దూరం వరకు సింగిల్ రోడ్డు ఉన్న రాయచోటు ఎత్తుకొని జిల్లా కేంద్రంగా చేసి రాజంపేట రైల్వే కోడూరు ప్రజలను తీవ్రంగా మీరు బాధపెడుతున్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం ఈరోజైనా ముందుకు వచ్చి రైల్వే కోడూరు, రాజంపేట ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఈ జేఏసీ తరఫున సమ్మె 3వ రోజు నాయ బ్రాహ్మణ సోదరులు ఏదైతే ఉన్నారో వారికి మొదటగా వివిధ క్షేత్రాల తరఫున మేము వచ్చాము. అలాగే ప్రతి ఒక్కరం సమిష్టి కృషితో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిరాహార దీక్ష